మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పల్లీ చట్నీ కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల చిన్న ఉల్లిగడ్డలు, 2 టమోటాలు, కొబ్బరి తురుము, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 100 గ్రాముల వేరుశెనగ గుళ్ళు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె. ఇప్పుడు పల్లీ చట్నీ తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి బాగా కాలింది. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఈ పల్లీల చట్నీలో ధనియాలే ముఖ్యం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు చిన్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. వీటిని సిమ్లోనే వేపుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. పల్లీ చట్నీని ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా తినవచ్చు. మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో 2 రోజుల పాటు వరకు స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు టమాటా వేసుకుందాం. పల్లీ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకుందాం. పచ్చి వేరుశెనగ గుళ్ళనే వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆరోగ్యానికి ఇది మంచిది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాము. వద్దు అనుకునే వారు కూడా దీన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఒంటికి చాలా మంచిది. పుదీనా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు ఈ మిశ్రమాన్ని అంతా కూడా చల్లార్చుకుని మిక్స్ చేసుకుందాం. పల్లి చట్నీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.